భారత వాతావరణ శాఖ రిలీజ్ చేసిన తాజా బులెటిన్ ప్రకారం ఈ అరేబియా సముద్రంలో ఏర్పడిన అస్నా తుఫాను మెల్లగా క్రమంగా అటువైపు పశ్చిమం వైపు వెళ్తుంది. అందువల్ల ఈ తుఫాను ప్రభావం మన తెలుగు రాష్ట్రాలపై పెద్దగా ఉండదు. కానీ మనకి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మాత్రం క్రమంగా ఇది విశాఖపట్నం దగ్గరలోకి వస్తూ ఉంది. ఈరోజు ఉదయం వేళ ఇది మ్యాక్సిమం తీరం దాటే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇది తుని, పిఠాపురం, కాకినాడ, యానాం దగ్గరలో ఉంది. ఇది క్రమంగా విశాఖపట్నం వైపుగా కదులుతూ ఉంది. అందువల్ల ఈరోజు ఈ కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్, ఈ చుట్టుపక్కల ప్రాంతాలు, తర్వాత ఉత్తర తెలంగాణలో అత్యంత భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం కనిపిస్తోంది. అయితే మధ్యాహ్నం నుంచి కొంచెం ఈ కోస్తాలో మాత్రం వర్షాలు తగ్గే అవకాశం కనిపిస్తుంది. ఈరోజు సాయంత్రానికి మ్యాక్సిమం ఈ కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతంలో కూడా వర్షాలు తగ్గే ఛాన్స్ ఉంది. కానీ ఈ తెలంగాణలో మాత్రం ఈ రోజంతా వర్షాలు కురవడానికి, భారీ వర్షాలు కురవడానికి అవకాశం కనిపిస్తోంది. ఇక మనకి ఈ గాలి వేగం చూస్తే ఈ తెలుగు రాష్ట్రాల్లో కొంత గాలి వేగం పెరిగింది. తెలంగాణలో గంటకు 11 నుంచి 20 కిలోమీటర్ల దాకా గాలి వేగం ఉంటుంది. ఏపీలో గంటకు 13 నుంచి 23 కిలోమీటర్ల దాకా గాలి వేగం ఉండే ఛాన్స్ కనిపిస్తోంది. సో తీర ప్రాంతంలో ఉండేవారు కొంచెం ఈ జాలర్లు వాళ్ళు ఇవాళ చేపల వేటకు వెళ్లకుండా ఉండటం మంచిది. అట్లాగే ఈ ఉష్ణోగ్రతలు చూస్తే తెలంగాణలో ఇవాళ ఉష్ణోగ్రత బాగా తగ్గుతుంది. మ్యాక్సిమం యావరేజ్గా 22 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఏపీలో కూడా 30 డిగ్రీల సెల్సియస్ దాకా ఉంటుంది. రాయలసీమలో కొంత మళ్ళీ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం కనిపిస్తున్నాయి. అక్కడ మ్యాక్సిమం 34 డిగ్రీల సెల్సియస్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక తేమ చూస్తే తెలంగాణలో తేమ చాలా ఎక్కువగా ఉంది. 94% తేమ ఉంది. ఏపీలో 86% తేమ ఉంది. అయితే రాయలసీమలో తేమ కొంచెం తక్కువగా 70% ఉంది. ఈ తేమ తెలంగాణలో 90%కి అబవ్ ఉంది కాబట్టి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడానికి ఛాన్స్ కనిపిస్తోంది. ఏపీలో 86% ఉంది కాబట్టి అక్కడ భారీ వర్షాలు ఉండొచ్చు. అయితే మెయిన్గా ఉండేది మాత్రం కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలోనే వర్షాలు ఉండేలా కనపడుతున్నాయి. ఓవరాల్గా చూస్తే ఈ రోజంతా కూడా తెలంగాణలో మొత్తం వర్షాలు పడతాయి కాబట్టి తెలంగాణ ప్రజలు కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏపీలో మాత్రం మధ్యాహ్నం నుంచి వర్షాలు తగ్గే అవకాశం కనిపిస్తోంది. ఈ వాయుగుండం కూడా ఇవాళ ఉదయం వేళ కనుక తీరం దాటితే విశాఖపట్నం ప్రాంతంలో కొంత వర్షాలు భారీగా పడే అవకాశం ఉంటుంది. తీర ప్రాంతం దాటిన తర్వాత ఇంకా మ్యాక్సిమం అది కొంత దాని శక్తి తగ్గుతుంది కాబట్టి ఆటోమేటిక్గా వర్షాలు కూడా తగ్గొచ్చు. సో ఏపీలో ఇవాళ సాయంత్రం నుంచి వర్షాలు ఇంకా తగ్గిపోయే అవకాశాలు కనిపిస్తున్నట్లుగా మనకి శాటిలైట్ అంచనాలు చెబుతున్నాయి. ఇది లేటెస్ట్ రిపోర్ట్. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.